దెయ్యాలని డైరెక్ట్గా మన కళ్ళతో చూస్తే కనిపించవని అంటారు. కానీ అదే మనం ఫోటో తీసినా లేదా వీడియో రికార్డ్ చేసినా దాంట్లో క్యాప్చర్ అవుతుందని చాలా మంది నమ్ముతారు. ఇంకా మనం అద్దం ముందు నించున్నప్పుడు మన వెనుక కనిపిస్తాయని సినిమాల్లో మాత్రమే కాదు చాలా మంది చెప్పడం కూడా మనం వినే ఉంటాం. ఇది నిజమా అబద్ధం అనేది ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. కానీ ఇంటర్నెట్లో కొన్ని వీడియోస్ ఉంటాయి యాక్సిడెంటల్గా సీసీటీవీ కెమెరాలో గోస్ట్ క్యాప్చర్ అయ్యాయి అని, లేదా ర్యాండమ్గా వీడియో రికార్డ్ చేస్తుంటే మనకు అర్థం కాని స్ట్రేంజ్ థింగ్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి అని అప్లోడ్ చేస్తారు. మోస్ట్లీ ఇలాంటి వీడియోస్ అన్ని ఫేకే ఉంటాయి. కానీ కొన్ని వీడియోస్ చూసినప్పుడు మాత్రం ఈ దెయ్యాలు నిజంగానే ఉన్నాయా లేదా ఫేక్ అనే డౌట్ మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది. అలాంటి కొన్ని వీడియోస్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. బెటర్ ఈ వీడియోని నైట్ టైం ఒంటరిగా చూడకండి. ఇది జూలై 2025లో రికార్డ్ అయిన వీడియో. ఒక మనిషి ఒక అపార్ట్మెంట్లో తన కుక్కతో కలిసి ఉండేవాడు. కానీ కొన్ని రోజులు తన ఇంట్లో కొన్ని పారానార్మల్ ఇన్సిడెంట్స్ ని, కొన్ని స్ట్రేంజ్ విషయాలను నోటీస్ చేశాడు. అందుకే తన ఇంట్లో ఒక సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేయించాడు. అది మోషన్ యాక్టివేటెడ్ కెమెరా. అంటే అతని ఇంట్లో లేనప్పుడు ఏదైనా ఒక మూమెంట్ జరిగితే అతనికి వెంటనే నోటిఫికేషన్ వెళ్తుంది. ఒక రోజు అలాగే జరిగింది. చాలా రోజుల వరకు ఎలాంటి యాక్టివిటీ జరగలేదు. ఒక రోజు అతను ఆఫీస్లో ఉన్న టైంలో అతనికి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే మొదట్లో అతనికి ఏమి స్ట్రేంజ్గా కనిపించలేదు. కానీ తర్వాత జరిగింది చూశాక ఎవ్వరు కూడా అపార్ట్మెంట్లో ఉండడానికి డేర్ చేయరు. ఆ సీసీటీవీ కెమెరాలో ఎగ్జాక్ట్గా ఏం క్యాప్చర్ అయిందో చూద్దాం. ఇప్పుడు కెమెరా మూమెంట్ని డిటెక్ట్ చేసింది. ఆ డాగ్ రూమ్లోకి వచ్చింది. ఆ డాగ్ షాడో టీవీలో క్లియర్గా కనిపిస్తుంది. చూస్తుంటే ఆ డాగ్ ఎవరో ఒకరిని చూసి భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది, లేదా అక్కడ ఎవరు ఉన్నట్టు అది సెన్స్ చేస్తుంది. కానీ అక్కడ విజిబుల్గా మనకేమి కనిపించట్లేదు. ఒకసారి టీవీలో ఉన్న షాడోని చూడండి, అక్కడ కూడా ఎవరు లేరు. మిగతా రూమ్ మొత్తం చూస్తే అంత నార్మల్గానే కనిపిస్తుంది. చూస్తుంటే ఎవరో డాగ్ని పట్టుకుని దాని గొంతు పైకి లాగుతున్నట్టుగా ఉంది. అంటే పైనుంచి దాని బెల్ట్ పట్టుకుని ఎవరో పుల్ చేస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. డాగ్ ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయిపోయింది. దానికి అర్థమైంది ఇక్కడ ఏదో జరుగుతుంది అని. చూసారా, ఆ డాగ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ టీవీలో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ డాగ్ బెల్ట్ ని ఎవరో ఒకరు ఫోర్స్ గా తీసినట్టుగా ఉంది. కానీ దాన్ని ఎవరు తీసారో మాత్రం మనకి కనిపించట్లేదు. చాలా మంది అనుకోవచ్చు ఆ డాగ్ నెక్ ని షేక్ చేసి బెల్ట్ అదే రిమూవ్ చేసుకుంది అని. కానీ ఇంట్లో డాగ్ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు అలా బెల్ట్ రిమూవ్ చేసుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే ఇంతకు ముందే ఒకవేళ బెల్ట్ లూజ్గా ఉంటే చెప్పలేం, కానీ ఇక్కడ వీడియోలో మాత్రం ఆ బెల్ట్ ఎక్కడ లూజ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. పైగా ముందు నుంచి దాన్ని ఎవరో గట్టిగా పుల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ డాగ్ని పైకి లాగుతున్నట్టు, ఆ తర్వాత సడన్ గా బెల్ట్ ని పూర్తిగా తీసేసినట్టుగా ఉంది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ వ్యక్తి డైరెక్ట్ గా ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆ డాగ్ కండిషన్ చాలా వరెస్ట్ అయిపోయింది. ఆ డాగ్ సిక్ అయిపోయింది. తర్వాత ఏమైందో గెస్ చేయండి. ఏముంది, అతని ఇల్లు ఖాళీ చేశాడు. ఎందుకంటే ఈరోజు ఆ డాగ్ టార్గెట్ అయింది ఆ గోస్ట్ కి, లేదా ఆ ఇంట్లో ఉండే ఎంటిటీకి. రేపు నెక్స్ట్ టార్గెట్ అతను అయి ఉండొచ్చు కదా. మీ ఒపీనియన్ ఏంటి? ఇది నిజంగానే పారానార్మల్ యాక్టివిటీయా, లేదా దీని వెనక ఇంకేమైనా లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉందా? ఈ వీడియోని మిల్డ్రెడ్ నేవా అనే టీనేజ్ అమ్మాయి తన రూమ్ లో రికార్డ్ చేసింది. టైం అప్రాక్సిమేట్లీ మార్నింగ్ 9 AM. నేవా నిద్రలేచిన తర్వాత తన బెడ్ మీద తన సిస్టర్ తో పాటు తన పెట్ డాగ్ కూడా ఉంది. ఆ డాగ్ బ్లాంకెట్ మీద చాలా క్లోజ్ గా వాళ్ళకి దగ్గరగా కూర్చుంది. నార్మల్ గా పెట్స్ వాళ్ళ ఓనర్ దగ్గర ఇలా బిహేవ్ చేస్తూనే ఉంటాయి. కానీ నేవా పెట్ మాత్రం ఇలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. అందుకే నేవాకి ఇది ఒక స్పెషల్ ఇంకా మెమరబుల్ మూమెంట్ గా అనిపించింది. ఆమె క్యాజువల్ గా తన ఫోన్ తీసుకుని ఆ మూమెంట్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసింది. ఆ మూమెంట్ లో నేవాకి ఏమీ అన్యూజువల్ గా అనిపించలేదు, ఎందుకంటే తన ఫుల్ అటెన్షన్ ఆ డాగ్ మీదే ఉంది. కానీ తర్వాత వీడియో మళ్ళీ చూసినప్పుడు ఆమెకి ఒక షాకింగ్ విషయం కనిపించింది. అది చూసి నేవాకి నిజంగా చిల్స్ వచ్చాయి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఆ డాగ్ ఎందుకు బెడ్ మీదకి వచ్చి కూర్చుందో. అది రూమ్లో ఉన్న ఏదో ఒక విషయాన్ని చూసి భయపడుతుంది. ఈ వీడియో చూసాక మనకి క్లియర్గా అర్థమవుతుంది. వీడియోని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే నేవా బెడ్కి ఆపోజిట్ కార్నర్లో ఒక వింతైన ఆకారం కనిపిస్తుంది. నెక్స్ట్ మూమెంట్లోనే అది అక్కడి నుంచి డిసప్పేర్ అయిపోయింది. జాగ్రత్తగా చూస్తే ఆ షేప్ ఫీచర్స్ ఒక క్రీపీ బ్లర్డ్ హ్యూమన్ ఫేస్ లాగా కనిపిస్తాయి. కొన్ని సెకండ్స్ పాటు అక్కడే అపేర్ అయ్యి తర్వాత సడన్ గా మాయమైపోతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ నేవా ఇంకా తన సిస్టర్ తప్ప ఇంకెవరూ లేరు. మరి వీడియోలో క్యాప్చర్ అయిన ఫేస్ ఏంటి? ఆ మిస్టీరియస్ ఫిగర్ ఎవరు?
ఆ ఎంటిటీని వీడియోలో ఐడెంటిఫై చేసిన తర్వాత నేవా చాలా భయపడిపోయింది. ఆమె నమ్మకం ప్రకారం బహుశా అది ఒక ఈవిల్ ఎంటిటీ అయి ఉండొచ్చు. ఆ సమయంలో అది తన రూమ్ లోనే ఉండొచ్చు. అందుకే ఆ ఇన్సిడెంట్ తర్వాత నేవా తన రూమ్ లోకి ఒంటరిగా ఎప్పుడు వెళ్ళలేదు. నేవా ప్లేస్ లో మీరుంటే ఏం చేస్తారో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోని ఎరికా అనే అమ్మాయి పోస్ట్ చేసింది. వాళ్ళ ఇంట్లో తన తమ్ముడు ఇంకా గ్రాండ్ మదర్ ఉండేవాళ్ళు. ఎరికా ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం ఇంట్లో సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేయించింది. ఇక్కడ ఈ అబ్బాయి కామ్గా మొబైల్ యూజ్ చేస్తున్నాడు. గ్రాండ్మ పక్కనే బెడ్ మీద పడుకుని ఉన్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఆ అబ్బాయి ఫుల్ రిలాక్స్డ్గా మొబైల్ చూస్తున్నాడు. అప్పుడే ఏదో ఒక తెలియని ఇన్విజిబుల్ ఎంటిటీ సడన్ గా ఆ అబ్బాయి లెగ్ ని లాగింది. వాడి కండిషన్ ఫుల్ గా స్పాయిల్ అయిపోయింది. ఎలా భయపడి పరిగెత్తాడో చూసారా? నిజం చెప్పాలంటే దెయ్యం కన్నా ఎక్కువ స్కేరీగా ఆ బెడ్ మీద ఉన్న గ్రాండ్ మదరే కనిపిస్తున్నారు. ఆ టైంలో బెడ్ మీద సైలెంట్ గా పడుకుని ఉంది కదా, గ్రాండ్ మదర్ కూడా షాక్ అయి ఉండొచ్చు. మేబీ నా మనవడికి ఏమైందో అని. నాకు తెలిసి ఇన్సిడెంట్ తర్వాత ఆ పిల్లోడు మళ్ళీ ఇలా కామ్ గా మొబైల్ చూస్తాడు అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వానికి ప్రతిసారి ఒక ఫియర్ ఉంటుంది, ఎప్పుడు ఏ దెయ్యం వచ్చి నా కాళ్ళు లాగుతుందో అని. ఈ క్లిప్ ని నేను చాలా సార్లు రిపీట్ చేసి చూశాను. ఎక్కడ కూడా ఆ అబ్బాయి యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఇంత న్యాచురల్ యాక్టింగ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మీ ఒపీనియన్ ఏంటి? ఆ గోస్ట్ ఈ అబ్బాయి కాల్ని ఎందుకు లాగిందని అనిపిస్తుంది? ఎరగాయ క్లిప్ చూసిన తర్వాత ఆమె చాలా భయపడిపోయింది. ఈ అపార్ట్మెంట్ హాంటెడ్ అని డిసైడ్ అయిపోయింది. సో ఇక్కడ ఉండడం సేఫ్ కాదని రియలైజ్ అయింది. సో ఈ దయ్యాలు ఇప్పటికే ఇద్దరిని హోమ్లెస్ చేశాయి. ఒకటి ఆ డాగ్ ఓనర్, ఇప్పుడు ఎరికా. ఇద్దరు కూడా ఫైనల్లీ వాళ్ళ అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కానీ పారానార్మల్ యాక్టివిటీస్ అంటే అవి కేవలం ఇంట్లో మాత్రమే కాదు, బయట కూడా జరుగుతాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎక్కడ సేఫ్ కాదు. అలాంటి షాకింగ్ యాక్టివిటీనే మన నెక్స్ట్ వీడియోలో క్యాప్చర్ అయింది. ఈ వీడియో రోడ్ పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. టైం ఎగ్జాక్ట్ గా నైట్ 2 o'clock. ఒక సెక్యూరిటీ గార్డ్ బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అప్పుడే తన కొలీగ్ నుంచి కాల్ వచ్చింది. బిల్డింగ్ సరౌండింగ్స్ లో ఎవరో తిరుగుతున్నారు, వెళ్ళి చెక్ చేయని చెప్తాడు. ఆ గార్డ్ బిల్డింగ్ చుట్టూ ఎవరు తిరుగుతున్నారో చూడ్డానికి వెళ్తాడు. కానీ అక్కడ జరిగిన సీన్ చూసి అతను చాలా భయపడిపోయాడు. నిజం చెప్పాలంటే తన జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు ఫేస్ చేయలేదు. బహుశా మీరు కూడా మీ లైఫ్ లో ఎప్పుడు చూసి ఉండరు. ఇక్కడ మానిటర్ స్క్రీన్ ని మొబైల్ తో రికార్డ్ చేశారు చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఈ సెక్యూరిటీ గార్డ్ ముందుకు వెళ్ళి చెక్ చేస్తాడు. సడన్ గా ఏదో కనిపిస్తుంది. వెంటనే గోడ వెనక్కి దాక్కుంటాడు. చూస్తుంటే ఆకాశం నుంచి ఎవరు దిగినట్టుగా కనిపిస్తుంది. దానికి సగం బాడీ లేదు, ఓన్లీ లెగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇలాంటి సీన్ ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు. అందుకే ఫుల్ గా భయపడి గోడ వెనక దాక్కున్నాడు. తర్వాత మళ్ళీ కొంచెం జాగ్రత్తగా తొంగి చూస్తున్నాడు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? క్లియర్ గా కనిపిస్తుంది 2 లెగ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక థిన్ వాల్ మీద నడుస్తున్నాయి. ఆ తర్వాత సడన్ గా డిసప్పేర్ అయిపోతున్నాయి. బహుశా ఇది అమ్మాయి లేదా ఒక మనిషి ఆత్మ అయింటుంది. యాక్సిడెంట్ లో వాళ్ళ అప్పర్ బాడీ కట్ అయిపోయి ఉంటుంది. అందుకే ఓన్లీ లెగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. లేదా ఈ కెమెరాలో గ్లిచ్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే కెమెరా క్వాలిటీ వరస్ట్ గా ఉంది. కానీ ఇక్కడ అప్పర్ బాడీ కూడా కనిపించింటే మనం కేవలం ఇది ఒక గ్లిచ్ అని అనుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ఈ ఎంటిటీ యొక్క లెగ్స్ మాత్రమే అపేర్ అవ్వడం అనేది, తర్వాత సడన్ గా వ్యానిష్ అవ్వడం అనేది, ఇది కెమెరాలో గ్లిచ్ అయితే అస్సలు కాదు. ఒక అమ్మాయి వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి వేరే సిటీకి వెళ్ళింది. అక్కడ ఒక ఫుల్ హౌస్ ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకుంది. ఇది November 14, 2025 రికార్డ్ అయిన వీడియో. ఈ ఫుటేజ్ ని సిడ్నీ అనే అమ్మాయి షూట్ చేసింది. ముందు చెప్పినట్టు ఆమె వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి వచ్చింది. ఆమెతో పాటు తన డాగ్ ని కూడా తీసుకుని వచ్చింది. కాకపోతే ఆ డాగ్ ఏం చేస్తుందో చూడండి. So I wanted to show you guys some footage of my dog with these stairs. Again, she's been doing this ever since we got here, every single day. It's usually at different times, so it'll be pretty sporadic. ఆ డాగ్ మెట్ల దగ్గర ఒక పర్టికులర్ స్పాట్ దగ్గరకు వచ్చి సడన్ గా ఫ్రీజ్ అయిపోతుంది. చూస్తుంటే ఎవరో దాన్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆ డాగ్ చాలా భయపడినట్టు బిహేవ్ చేస్తుంది. ఇది ఒక్కసారి జరిగిన ఇన్సిడెంట్ కాదు. ఆమె డిఫరెంట్ టైమ్స్ లో చాలా ఫుటేజెస్ రికార్డ్ చేసింది. స్టార్టింగ్ లో సిడ్నీకి ఇదంతా నార్మల్ గానే అనిపించింది, ఎందుకంటే డాగ్స్ కదా ఇలా నార్మల్ గానే బిహేవ్ చేస్తుంటాయని అనుకుంది. కానీ ఆమె డాగ్ గురించి ఆమెకి చాలా బాగా తెలుసు. ఆమెకి ఒక స్ట్రాంగ్ డౌట్ వచ్చింది, ఆ స్టేర్స్ కింద ఏదో ఉంది అని. బహుశా కార్పెట్ కింద ఏదైనా ఉందేమో, దాన్ని చూసి ఆ డాగ్ భయపడుతుందేమో అని అనుకుంది. కానీ ఇన్సిడెంట్లన్నీ డే టైమ్ లో జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ అంత భయపడలేదు. కానీ అదే రోజు నైట్ ఆ డాగ్ మళ్ళీ అక్కడే సేమ్ స్పాట్ కి వెళ్ళి అలాగే చేస్తుంది. చూడండి, మళ్ళీ సేమ్ పొజిషన్ లో మెట్ల దగ్గరికి వచ్చి ఆగిపోయింది, ముందుకు మూవ్ అవ్వట్లేదు. అప్పుడు సిడ్నీ స్టేర్స్ పైకి వెళ్ళి చెక్ చేసింది. మేబీ పైన ఏమన్నా ఉందేమో, దాన్ని భయపడుతుంది అని. కానీ అక్కడ కూడా ఏం కనిపించలేదు. ఆమె పైనుంచి కూడా డాగ్ ని వీడియో రికార్డ్ చేసింది. తర్వాత డౌట్ వచ్చి కార్పెట్ ని కూడా పక్కకి తీసి చెక్ చేసింది, కార్పెట్ కింద ఏదైనా ఉందా అని. కానీ ప్లేస్ మొత్తం ఫుల్ క్లీన్ గా ఉంది. తర్వాత మెట్ల కిందకి వెళ్ళి చూసింది. ఆ మెట్ల కింద ఒక రూమ్ ఉంది, దాన్ని లాక్ చేశారు. The door is locked. అప్పుడు సిడ్నీ ఏం చేసిందంటే తన మొబైల్ని తీసుకుని ఆ డోర్ కింద నుంచి లోపలికి పెట్టింది. తర్వాత రూమ్లో లైట్ ఆన్ చేసింది.
ఎందుకంటే దాని స్విచ్ బయట ఉంది కాబట్టి. లోపల చూస్తే అంత నార్మల్ గానే ఉంది. బహుశా స్పేస్ ని సేవ్ చేయడానికి అలా కట్టించుంటారని అనుకుంది. కానీ మొబైల్ ని బయటికి తీసినప్పుడు మాత్రం ఆమె ఫుల్ గా భయపడిపోయింది. నిజం చెప్పాలంటే ఆమె ఎందుకు అంత భయపడిందో అర్థం కావట్లేదు. నాకైతే ఏం కనిపించట్లేదు. కానీ తర్వాత ఈ ఇన్సిడెంట్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యాయి. అప్పుడు ఆమె ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసింది. ఆ మూసేసిన డోర్ ని నాక్ చేస్తే లోపల నుంచి ఏదో సౌండ్ వస్తుంది, ఒక రియాక్షన్ సౌండ్ లాంటిది. అప్పుడు ఆమె అనుకుంది ఇది ఖచ్చితంగా రికార్డ్ చేయాలి, ఎందుకంటే ఇంకా వారం రోజులు ఆమె అక్కడే ఉండాలి కాబట్టి. ఆ డాగ్ డే అండ్ నైట్ మళ్ళీ అదే బిహేవియర్ చేస్తూనే ఉంది. ఆ మెట్ల దగ్గరికి వెళ్తుంది, ఆగిపోతుంది. సో ఆమె ఫస్ట్ ఓనర్ కి కాల్ చేసి మీ ఇంట్లో ఏమైనా పారానార్మల్ ఇన్సిడెంట్ జరుగుతాయని అడిగింది. కాకపోతే ఆ ఓనర్ చాలా కామ్గా అలాంటివి ఏమీ లేవు, మాది చాలా మంచి ఇల్లు అని చెప్తాడనమాట. కానీ ఆమెకి స్ట్రేంజ్ సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. సిడ్నీ మాత్రం చాలా డేరింగ్ టైప్. ఆమె ట్రై చేయడం మాత్రం అస్సలు ఆపలేదు. in the Airbnb right now, like booked out for the week. So మళ్ళీ తన మొబైల్ని ఆ డోర్ కింద లోపలికి పంపిస్తూనే ఉంది. డోర్ని నాక్ చేస్తుంది. లోపల నుంచి మళ్ళీ సౌండ్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ మొబైల్ కెమెరాని లోపలికి పంపిస్తుంది. 3-4 సార్లు ట్రై చేసిన తర్వాత కూడా ఆమెకి క్లియర్గా ఏం కనిపించలేదు. ఎవరో తన ఫోన్ని లోపలికి లాగారు. అంటే ఇక్కడ డెఫినెట్లీ ఎవరో ఉన్నారు. ఫోన్ లోపలికి మూవ్ అవుతూనే ఉంది. మేబీ ఇది కిందకు పడబోతుందేమో మరి. అంటే ఇది నార్మల్ రూమ్లో అనిపించట్లేదు, కింద స్టేర్స్ ఉన్నాయి. ఎవరో ఫోన్ని లోపలికి లాగారు అంటే మనకు చూడడానికి లోపల లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అది స్టేర్స్ మీద దొల్లుతూనే కిందకి పడబోతూనే ఉంది. చివరికి ఒక ప్లేస్ దగ్గర ఆగిపోయింది. ఆ తర్వాత కెమెరా మళ్ళీ మూవ్ అవుతుంది చూడండి. అక్కడ ఎవరో ఆ కెమెరాని టచ్ చేసి మూవ్ చేశారు. ఎవరైనా సిడ్నీ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తారు? ఫోన్ పోతే పోయిందని అక్కడ నుంచి పారిపోతారు. కానీ సిడ్నీ మాత్రం అసలు గివ్ అప్ చేయలేదు. వెంటనే హౌస్ ఓనర్ని పిలిచి ఆ డోర్ని ఓపెన్ చేయించింది. కానీ హౌస్ ఓనర్కి ఏమాత్రం టెన్షన్ లేదు. అతని ఫేస్ చూస్తే అర్థమైపోతుంది ఆ బేస్మెంట్ ని ఎంత డేంజర్ గా కట్టించారో చూడండి. ఇది ఒక హర్రర్ మూవీ సెటప్ లా ఉంది. కానీ ఓనర్ మాత్రం నార్మల్ గా కిందికి వెళ్ళిపోయాడు. కొంచెం టైం తర్వాత సిడ్నీ ఫోన్ తీసుకుని మళ్ళీ పైకి వచ్చేసాడు. తర్వాత సిడ్నీ జరిగింది మొత్తం ఓనర్కి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎందుకంటే ఆమె దగ్గర ప్రూఫ్ ఉంది. అదిగాక క్లియర్ గా ఆ ఫోన్ ఎవరో లాగినట్టుగా అనిపించింది. లేదా కొద్దిసేపు మనం సిడ్నీ ఆ ఫోన్ని ఫోర్స్గా పుష్ చేసింది అనుకుందాం, అది ఆటోమేటిక్గా పడిపోయింది అనుకుందాం. అలా జరిగితే ఫోన్ కింద పడిపోయిన తర్వాత సిడ్నీకి ఫోన్ పైన అసలు కంట్రోల్ ఉండదు కదా. పైగా రూమ్ డోర్ కూడా లాక్ అయిపోయింది. మరి లాస్ట్లో ఫోన్ దానంతట అదే ఎలా మూవ్ అయింది? ఆ మూమెంట్ తర్వాతే కదా మనకు తెలిసింది కింద కూడా స్టేర్స్ ఉన్నాయి అని. సింపుల్ గా చెప్పాలంటే అక్కడ ఏదో ఉంది. ఇది నార్మల్ ఇన్సిడెంట్ అయితే అనిపించట్లేదు. ఫోన్ పడిపోయింది, ర్యాండమ్ గా రికార్డ్ అయింది అనేది కన్విన్సింగ్ గా లేదు. యాక్చువల్ గా నాకు అనిపిస్తుంది ఆ ఫోన్ నిజంగానే ఎవరో లోపలికి లాగారు. అందుకే ఆ డాగ్ కూడా సరిగ్గా మెట్ల దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆగిపోతుంది. ఆ మెట్ల దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి భయపడుతుంది. సో మీకేమనిపిస్తుంది? ఇది ర్యాండమ్ గా జరిగిందా లేక నిజంగానే ఇది ఒక పారానార్మల్ యాక్టివిటీనా? సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, కాకపోతే అవి పార్ట్ 2లో చేద్దాం. మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పార్ట్ 1 కామెంట్ చేయండి. 100 కామెంట్స్ వచ్చిన వెంటనే పార్ట్ 2 చేస్తా. ఇకపై కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తా. అట్లీస్ట్ ఒక 3-4 డేస్కైనా ఒక వీడియో పెడతా. వీడియోస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి.